జై, ఇప్పుడేమైందని అంతలా ఫీల్ అవుతున్నావు? ఏంటమ్మా ఇది? తప్పు చేసింది ఎంతటి వాడైనా ఎలాంటి వాడైనా శిక్ష అనుభవించాలన్న ఆలోచనే తప్ప బంధాలను, పెద్ద హోదాలో ఉన్నవాళ్లను చూసి చూడనట్లు వదిలేయాలన్న ఉద్దేశ్యం నాకే కోసన లేదమ్మా. కన్న తండ్రి కాబట్టి కావాలనే వదిలేశానని గుండెల్లో గుచ్చినట్టు మాట్లాడుతున్నారమ్మా. ఈ సమాజమే అంతరా. నోట్లో ఒక నాలుక దాచిపెట్టుకొని మరో నాలుకతో తిరుగుతుంటారు. కష్టం వచ్చినప్పుడు రాముడు దేవుడు అంటారు. అన్నీ బావుంటే రాముడు సీతని అనుమానించాడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నువ్వవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిజమేనమ్మా. ఈ జనంలాగే పరిస్థితిని అర్థం చేసుకోకుండా మా డిపార్ట్మెంట్ వాళ్ళు కేసులో ఏసీపీ జయదేవ్ స్వార్థం చూసుకుంటున్నాడు అనుకుంటే నా పరిస్థితి ఏంటమ్మా? సిన్సియర్గా ఎలా డ్యూటీ చేయగలను? పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే గౌరవంతో పాటు అవమానం, హోదాతో పాటు బాధ ఉంటాయిరా. నీ యూనిఫామ్ మీద ఉండే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలు మాత్రమే కావు. ఒక పోలీస్గా నువ్వు సిన్సియర్గా చేసే డ్యూటీ కోపం, పగ, ద్వేషం లాంటి ప్రమాదాలు ప్రతి క్షణం పొంచి ఉంటాయని గుర్తు చేస్తాయి. అన్నిటినీ ఎదిరించి ముందడుగు వెయ్యాలే కాని అయిన దానికి కాని దానికి ఇలా ఫీల్ అవ్వకూడదురా. చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ క్షణం నుంచి నా ధ్యాస డ్యూటీ మీద మాత్రమే తప్ప పక్క నుండి వచ్చే ఎలాంటి ఒత్తిడి మీద ఉండదు. ఒక్క నిమిషం అనుగారు. ప్రాబ్లం వచ్చి కారు ఆగలేదు డాక్టర్. కావాలనే నేను ఆపాను. ఏమైందండి? అదే తెలియడం లేదు అనుగారు. అనుగారు, ఒకసారి వెళ్ళి కార్ స్టార్ట్ చేయండి. రవి, రవి! ఏంటన్నయ్యా? కార్తీ వెళ్దాం. ఏమైందిరా? నిన్న సాయంత్రం క్యాంపు నుంచి బయలుదేరిన అమ్మాయి ఇంతవరకు ఇంటికి చేరలేదు. ఫోన్ కూడా పనిచేయడం లేదు. నేను వెళ్ళి చూసొస్తానమ్మా. అలాగే దేవ్, జాగ్రత్తగా వెళ్ళిరా. సరేనమ్మా. అను కలవగానే ఫోన్ చేయి. ఇంకా నిలబడి ఉన్నావంటే కార్తీ? అలాగే అన్నయ్య. ఏదో కార్ సౌండ్ వచ్చినట్టుంది. నేను వెళ్ళి చూసొస్తానన్నయ్య. అనయ్య, అను వచ్చేసింది. నాన్నా, వచ్చేసావమ్మా?
ఏంటమ్మా అను ఇది? నిన్న ఉదయానంగా వెళ్ళిందారివి, కనీసం ఫోన్ అయినా చెయ్యాలి కదా. అది కాదమ్మాను, నిన్న నువ్వు బయలుదేరేటప్పుడు అపశకునాలు ఎదురయ్యాయి. నిన్న సాయంత్రం బయలుదేరిన దానివి ఇప్పటిదాకా ఇల్లు చేరలేదు. తెల్లవార్లు నిద్రపోకుండా మీ నాన్న ఎంత టెన్షన్ పడుతున్నాడో చూడు. నీ ఫోన్ పనిచేయకపోతే కనీసం వేరే ఫోన్ నుంచైనా ఒక్కసారి ఫోన్ చేయాలి కదా. సారీ నాన్న, మీరు వద్దన్నా కూడా నేను వెళ్ళి మిమ్మల్ని టెన్షన్ పెట్టాను. ఇంకెప్పుడు ఇలా చేయను. ఏమైందమ్మా? ఈ బ్యాండేడ్ ఏంటి? చేతికి కూడా దెబ్బ తగిలింది. ఏమైందమ్మా? అను, కూల్ కూల్ కూల్, ఏం కాలేదు నానమ్మా. మీరేం టెన్షన్ పడకండి నాన్న, ఏమీ కాలేదు. చిన్న యాక్సిడెంట్ అంతే. రేయ్, మర్యాదగా మాట్లాడు. ఏంట్రా నీకు మర్యాద? నన్నే కొడతావే? అమ్మాను, ఇక నుంచి నువ్వు క్యాంపులని అవని ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నీకేం కావాలన్నా నాకు చెప్పు, నేను తీసుకొస్తాను. నిన్న సాయంత్రం క్యాంపు పూర్తి కాగానే బయలుదేరాను నాన్న. వస్తుంటే దారిలో అనుకోకుండా కార్ ట్రబుల్ ఇచ్చింది. ఆ సమయంలో నాకెటువంటి సమస్య లేకుండా నాకు అండగా ఉన్నది సిద్ధార్థ గారే. సిద్ధార్థ ఎవరమ్మా? సిద్ధార్థ సిద్ధార్థ గారు, సిద్ధార్థ గారు, సిద్ధార్థ్ అంటే నేనే అండి. నమస్తే. ఇంత చిన్న వయసులో ఇన్ని వినయ విధేయతలున్నాయంటే మీ పెంపకం చాలా గొప్పది బాబు. నా పెంపకం గురించి తెలిస్తే నీ గుండె ఆగిపోతుందే ముసల్దానా. నాన్న, ఇంతకుముందు మీకు చెప్పాను కదా, సిద్ధార్థ గారంటే ఈయనే. మా హాస్పిటల్కి చాలా సహాయం చేశారు. క్యాంప్ ఏర్పాటు చేసింది కూడా ఈయనే. రాత్రి తెల్లవార్లు నాకే చిన్న కష్టం కలగకుండా నా వెంటే ఉన్నారు. డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది? మీలో ఎవరైనా ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఉన్నారా? నాది ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్. నేను తనకి రక్తం ఇస్తాను. డాక్టర్ ఆగండి, మా అమ్మకి ఆయన రక్తం ఇవ్వటానికి వీల్లే. పద్దుల్లో ఉండాల్సింది నువ్వు.